నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మిథున రాశి కోసం తెలుసుకుందాం. అలాగే మిథున రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు. ఈరోజు మనం ఈ నక్షత్రం కోసం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఆరుద్ర నక్షత్రం. ఇది మనం గత ఎప్పటినుంచో చాలా చక్కగా మాట్లాడుకుందాం అనుకుంటున్నా కానీ సమయాభావం మనకి కలగటం లేదు. ఈరోజు మనం చాలా చక్కగా ఈ ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారి గురించి కూడా చాలా చక్కగా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు 1, 2, 3 పాదాల వారి కోసం వాళ్ళ కోసం కూడా చాలా చక్కగా తెలుసుకుందాం. ఎందుకంటే గత 2, 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలా బాధలు పడుతున్నాం. మనకి ఏ పని అవ్వట్లేదని. కానీ మనకి ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి కూడా ఈ త్రిగ్రహి యోగంతోటి మన జీవితంలో అనేక రకమైనటువంటి పెను మార్పులే సంభవించబోతున్నాయి. అవన్నీ కూడా మన జీవితానికి చాలా ఆనందాన్నిచ్చి, మన సంపద, ఎడ్యుకేషన్, వివాహం, ఉద్యోగం ఇలా అన్ని రంగాలుగా శుభకార్యాలు అన్నీ కూడా జరిగి మన కుటుంబంలో ఈ 2025 అనేది చాలా సుఖ సంతోషాలతో ఉండేటువంటి యోగాన్ని మనకి ఈ త్రిగ్రహి యోగం అనేది మనకి కలుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో ఇంకెవరైనా సరే జై శ్రీరామ అని రాయడం మర్చిపోతే దయచేసి శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ రాయండి. అలాగే మనం ఈరోజు ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఈ త్రిగృహ యోగం పట్టబోతుందని మనం చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశిలోని శని సంచారం అనేది జరుగుతుంది. అలాగే అది 7.5 అంటే 7.5 సంవత్సరాలు మనకు జరుగుతుంది. అది చివరి దశ అయినటువంటి ఈ థర్డ్ ఫేజ్ అనేది కుంభరాశిలో ఏలినాటి శని తాలూకా సంచారం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఫిబ్రవరి 11వ తారీఖుని మనం చూసుకున్నట్లయితే బుధుడి తాలూకా సంచారం కుంభరాశిలో అంటే చాలా పెద్ద గ్రహాలైనటువంటి శని, బుధ గ్రహాలు కూడా సంచారం జరుగుతున్నాయి. అలాగే 14వ తారీఖు సాయంత్రం 6:40 మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ అతిపెద్ద గ్రహం అనేది మంచిది. గ్రహం అయినటువంటిది సూర్యగ్రహం కూడా మనకి ఈ కుంభరాశిలోనే సంచారం జరగడంతోటి 3 గ్రహాల యొక్క కలయికతోటి 3 గ్రహాల సంచారంతోటి మనకి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని మనకి ఆ భగవంతుడు మనకి కలిగిస్తున్నాడు. దానివల్ల మన కుటుంబంలో సిరి సంపదలు అనేవి జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా 5 రాశుల వారికి చాలా అద్భుతంగా ఈ యోగం ఈ త్రిగ్రహి యోగం అనేది ఉండబోతుంది. అవి మనం 5 రాశులు చూసుకున్నట్లయితే మాత్రం మేష రాశి మనం ముందుగా మాట్లాడుకున్నాం. అలాగే వృషభ రాశి దీనికోసం కూడా వీడియో చేసుకున్నాం. అలాగే మిథున రాశి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అలాగే కన్యా రాశి, ధనుస్సు రాశి ఈ 5 రాశులకి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఆ భగవంతుడు మనకి ఈ కుంభరాశి ద్వారా మనకి కలిగిస్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం. ఆ యోగాలన్నీ ఎలా ఉండబోతున్నాయి, ఏంటని చాలా చక్కగా వివరించుకుందాం. మరీ ముఖ్యంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గాని, అంటే ప్రవేశ పరీక్షలకి తయారవుతున్నటువంటి యువత వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం. అంటే మేము కష్టపడుతున్నాం, చదువుతున్నాము, ఎంతో ఎఫర్ట్ పెడుతున్నాము. అయినప్పటికీ కూడా మేము పేపర్ దగ్గరికొచ్చేసరికి చాలా దాని మీద ఫుల్ కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాము. మాకు చాలా ఇబ్బందులవుతున్నాయి. ఇయన్నీ మర్చిపోతున్నాము అనేది చాలామంది పిల్లలు చెప్తున్నటువంటి కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఈ గ్రహాల తాలూకా బలం అనేది మనకి ఇస్తుంటది. ఎందుకంటే మనం 90% ఎంతో కష్టపడినా సరే ఒక 10% అంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఆ అదృష్టం అనేది త్రిగ్రహ యోగంతోటి మనకి మరి ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి కలగడం, అలాగే పిల్లలు మంచి మార్కులతోటి, మంచి పర్సెంటేజ్‌లతోటి వాళ్ళు కష్టపడినటువంటి ఈ సంవత్సరం అంతా కష్టపడినటువంటి చదువుకి మంచి ఫలితాలనేది సాధించడం, ఉద్యోగ అవకాశాలు సాధించడం, వాళ్ళు అనుకునేటువంటి ప్లేస్‌మెంట్‌లోనే వాళ్ళకి సీట్లు రావడం, ఇలా అన్ని రకాలుగా పాపం పిల్లలంతా కూడా చాలా అదృష్ట యోగాన్ని వాళ్ళకి భగవంతుడు కల్పిస్తున్నాడు కాబట్టి చాలా అదృష్ట యోగం అనే చెప్పుకోవాలి. అలాగే రైతన్నలు మనకి పంట పండించేటువంటి రైతన్నులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత 2, 3 సంవత్సరాల నుంచి. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి చాలా అద్భుతమైన యోగాన్ని భగవంతుడు ద్వారా మనకి ప్రసాదిస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈ త్రిగ్రహి యోగం ద్వారా కూడా పంటలు సమృద్ధిగా పండడం, మంచి లాభాలు రావడం, మనందరికీ కూడా మంచి ఆహారాన్ని ఇవ్వడానికి వాళ్ళు రేయింబవళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో ఆ శ్రమకు తగ్గ ఫలితం ఆ భూదేవి ద్వారా వాళ్ళకి కలిగించడం అనేది మనకి చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి మంచి పంటలు, మంచి ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళ జీవితంలోని
నూతన ఉత్సాహం అంటే ఇంకా మేము బాగా కష్టపడితే ఇంకా మంచి ఫలితాలొస్తాయనేటువంటి ఏదైతే బలం ఉందో, ఆ బలాన్ని కూడా భగవంతుడు వాళ్ళకి కలిగిస్తాడు కాబట్టి అది కూడా మనం చాలా అంటే వాళ్ళందరికీ కూడా మన చేతులెత్తి దండం పెట్టాలి రైతులందరికీ కూడాన. అలాగే వాళ్ళ జీవితాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే మరి థర్డ్ మనం చూసుకున్నట్టయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు. చాలా మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగం అసలు మీరు కొంచెం కష్టపడండి. అంటే చాలామంది 2, 3 కంపెనీ‌లకి రెజ్యూమ్స్ పెట్టా నాకేమి రావట్లేదురా అని చెప్పడం. లేదంటే ఓ 2, 3 గవర్నమెంట్ జాబ్‌లకి ఏదో లెటర్‌లు పెట్టడం. నాకు ఏవి రావట్లేదులే, నాకు ఇంతేలే అని అనుకోవద్దు. మీరు కష్టపడండి. ఎందుకంటే మనకి టైం బావుంటే అన్నీ బావుంటాయి అంటారు. కానీ మనకి ఈ టైం అనేది ఇప్పుడు కలిసొచ్చింది కాబట్టి మీరు అన్ని కంపెనీలు కూడా రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీరు కష్టపడండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌ని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ సేవా కేంద్రాలను దగ్గరికెళ్ళి మీకు ఎక్కడెక్కడ జాబ్‌లున్నాయి ఏంటనేది చూసుకోండి. మీకు ఆ కంపెనీలన్నిటికి కూడా రెజ్యూమ్స్ పెట్టుకుంటూ ఉండండి. కొంచెం ఓపిక నశిస్తుంది. ఓపిక ఉండటం లేదు. మాకు ఆశలనేవి చిగురించడం లేదు అనేది మీకు ఆ నెగెటివ్ థింకింగ్ ఏటవుతుందో అది పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా నాకొస్తాది. పాజిటివ్‌గా ఆలోచించండి. మీరు జీవితంలో మంచి ఉద్యోగం అనేది సాధించడానికి అవకాశం అయితే భగవంతుడు కల్పిస్తున్నాడు. అలాగే మరొకటి చూసుకున్నట్లయితే వివాహ యోగం. ఇది ఈ సంవత్సరంలో మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడంతో పాటుగా మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు ఇంట్లో ఉంది. అలాగే శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు మన కుటుంబంలోనే కలిగే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే ఆర్థికం ప్రతి మనిషి కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి చాలా డిస్టర్బెన్స్ ఉంది. కానీ ఆర్థికంగా చాలా బలోపేతం అవుతాం. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడదాం అనుకునేటువంటి వారు, లేదంటే పాత వ్యాపారాలు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎందుకంటే బిజినెస్ అనేది చాలా బావుంటుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు పెడుతున్నటువంటి వాళ్ళు స్త్రీల పేర్ల మీద పెట్టినా సరే, చాలా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పేరు మీద పెట్టినా సరే బిజినెస్ అనేది చాలా హెడ్జ్ అవ్వడమే కాకుండా మంచి లాభాలు కూడా ప్రసాదించే అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడు. దీనికి తోడుగా ఈ లేడీస్ ఎవరైతే పాపం గృహిణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏదో కొంచెం వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా ఏదో కొత్త వ్యాపారాలు పెడదాం. చిన్న చిన్న వ్యాపారాలైనా మనం పెట్టి కొంచెం ఏదో సంపాదన అనేది భర్తకి కొంచెం ఇచ్చినట్లయితే అది కూడా మనకి ఇంట్లో ఏదో ఖర్చులకైనా పనికొస్తది కదా! అని పాపం ఆలోచించేటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న మొత్తంలో మీరు పెట్టుబడులు పెట్టి ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం అనుకునేటువంటి వారికి కూడా 2025 ఫిబ్రవరి 15 నుంచి కూడా మంచి అవకాశాలున్నాయి. అలాగే మీరు మంచి లాభాలు కూడా గడించే అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవం, ప్రతిష్ట అన్నీ కూడా మనకు పెరుగుతాయి. ఇంట్లో ఇటు శుభకార్యాలు, ఇటు ఆరోగ్యం కూడా. చాలామంది స్త్రీలకి పాపం చాలా అనారోగ్య సమస్యలతోటి ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఫిబ్రవరి 15 నుంచి కూడా మనకి అనారోగ్య సమస్యలు కూడా తగ్గి చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా స్త్రీలకు చెప్తున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి మీరు దర్శనం చేసుకోండి. చాలా బావుంటుంది. అలాగే పురుషులు మీకు సోమవారం పూట శివాలయానికెళ్లి మీరు దర్శనాలు చేసుకున్నట్లయితే మనకి ఇంకా అవ్వలేని పనులు ఏవైనా ఉన్నా సరే ఆ పనులన్నీ కూడా జరిగి మన మంచి వృద్ధిలోకి రావడానికైతే మాత్రం అవకాశం ఉంటుంది. ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మంచి బావుంటుంది. ఉద్యోగ అవకాశాలు బావున్నాయి. ఇటు ఆర్థికంగా బావుంది. ఇటు ఆరోగ్యపరంగా బావుంది. అన్ని విధాలుగా బావున్నాయి. మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా మనం చూసుకున్నట్లయితే జీతాలు పెరగడం గానీ, పదోన్నతులు రావడం గానీ, ఇలాగ వాళ్ళ కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలనేవి చాలా చక్కగుండి ఇటు ఉద్యోగస్తులకి బావుంది. ఇటు వ్యాపారస్తులకు బావుంది. ఓవరాల్‌గా 2025 త్రిగ్రహ యోగం పట్టడంతోటి ఇంకా అద్భుతమైనటువంటి యోగంతోటి మనకి ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకా మరింత మంచి చేకూరే అవకాశాలు మనకి ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు. మరీ ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి కొంచెం అనారోగ్య సమస్యలున్నాయి. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి ఏదైతే సాధిస్తారు, మా పిల్లలు అనుకుంటున్నారో దానికి ఎట్టి పరిస్థితుల్లో వమ్ముకోరు. అవన్నీ కూడా సాధించి తీరుతారు. మీ గౌరవాన్ని పిల్లలు పెంచుతారు అనేది మాత్రం 100% మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉన్నటువంటి స్థితికి వెళ్తారు. మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాము. మీరు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళడం గానీ, లేదంటే బయట ఫ్యామిలీ మొత్తం కూడా సరదాగా బయటకి వెళ్లి ఒక 10 రోజులు స్పెండ్ చేసి వద్దాం. చాలా సంవత్సరాలు అయిపోయింది బయటకి వెళ్లి రావడం అనేసి అనుకునేటువంటి వారికి కూడా ఈ చాలా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబం అంతా కూడా తీర్థయాత్రలు చేసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి కూడా బిజినెస్ రంగంలో చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, పిల్లలకి ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ పరంగా బావుంది. అలాగే ఆర్థిక పరంగా బావుంది.
ఇటు మంచి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సిరి సంపదలు కురిసే అవకాశం ఉంది. ఇటు అన్ని రంగాలుగా ఆరోగ్యపరంగా అంతా బావుంది. మనం ఇటు చూసుకున్నట్టు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 2025 ఫిబ్రవరి 15 మనకి ఈ త్రిగ్రహ యోగంతోటి ఇంకా మరిన్ని మంచి మంచి అవకాశాలు ఆ భగవంతుడు కల్పిస్తాడు. మరింత జీవితాన్ని అందంగా మనం మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి కూడా మనం అనుకునేటువంటి అన్ని రంగాల్లో కూడా మనం విజయం సాధించుకోగలుగుతాము. ఎడ్యుకేషన్ పరంగా అవ్వనివ్వచ్చు, ఆర్థికంగా పునర్వసు నక్షత్రానికి మరీ చెప్తున్నాను. మీకు ఈ సంవత్సరం అనేది చాలా డబ్బు బాగా వచ్చే అవకాశాలున్నాయి. అది అన్ని రకాలుగా మీరు వినియోగించుకోండి ఆ డబ్బుని. కానీ మీరు ఖర్చు పెట్టడం అనేది చాలా అవసరానికే ఖర్చు పెట్టుకోండి. అనవసరమైనటువంటి వస్తువుల మీద, అనవసరమైనటువంటి సామాగ్రి మీద డబ్బుని మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్లయితే మాత్రం ముందు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా డబ్బుని మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లు అంటే భూమి మీద గాని, లేదంటే బంగారం మీద గాని, ఇలాగా మీరు దేని మీద ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో మనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ చేతిలో ఎంత డబ్బుంటే అంత డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టేసేటువంటి మనస్తత్వం మీది కాబట్టి ఎంతవరకు మీరు డబ్బుని దాయగలుగుతారో అంతా దాయండి. మీకు చాలా ముందు చాలా మీరే చెప్తారు, గురుగారు మీరు చెప్పినట్టే జరిగింది. మీరు చెప్పినట్టే మీరు డబ్బు దాచుకోవడంలో మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం అనేటువంటి మాట కూడా పలుకుతుంది కాబట్టి మీకు అంటే మిగతా వాళ్ళకి చెప్పలేదు. మీకెందుకు చెప్తున్నానంటే, మీ చెయ్యి చాలా పెద్దది. ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా డబ్బులు అడిగారంటే వెంటనే జేబులో ఎంతుంటే అంత ఖర్చు పెట్టేయడం. ఏదైనా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికైనా సరదాగా బయటికెళ్ళామంటే ఆ రోజు మొత్తం ఒక 5,000, 10,000 ఖర్చు పెట్టేయడం. ఇలా డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెట్టేటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే అది పునర్వసు నక్షత్రమే కాబట్టి, ఖర్చుని కొంచెం అదుపులో పెట్టుకునండి. మీరు డబ్బుని కొంచెం దాయడం నేర్చుకోండి. చాలా బావుంటుంది. ముందు మనం కొంచెం ఇబ్బందులు పడకుండా అవసరం ఉంటుంది. అలాగే ఓవరాల్‌గా పునర్వసు నక్షత్రం వాళ్ళకి అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఇటు ఆరోగ్యం, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, వివాహాలు, శుభకార్యాలు ఇంట్లో జరగడం అన్ని రకాలుగా కూడా భగవంతుడు మనకి కల్పిస్తున్నాడు. ఇలా మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక్కరికి మరీ చెప్తుంటాను. చాలా చక్కటైన వీడియోలతోటి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. మరీ చెప్తున్నాను. అలాగే మీరు నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. మీ దిలీప్. ఉంటానండి.